ఏంటి లిక్కర్ స్కామ్ కేసులో జగన్మోహన్ రెడ్డి జైలుకి వెళ్ళబోతున్నాడు. ఇది పెద్ద ఎత్తున ఒక 2-3 రోజులుగా చర్చ జరుగుతుంది. పార్లమెంట్ వేదికగా టీడీపీ ఎంపీలు మాట్లాడటము, ఆ తర్వాత అమిత్ షాని కలవటము, ఈ రెండు అక్కడ ఏం జరిగిందో తెలియదు. కానీ టీడీపీకి సంబంధించిన మీడియా చాలా పెద్ద ఎత్తున విమర్శలు చేస్తుంది. జగన్మోహన్ రెడ్డి లిక్కర్ కేసులో అరెస్ట్ కాబోతున్నారు. ఆయనతో పాటు మిథున్ రెడ్డి కావచ్చు, పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి కావచ్చు, ఇలా కొంతమంది ఉన్నారంటూ కూడా వార్తలు వస్తున్నాయి. ఏం చెప్తారు? అంటే ఇక్కడ రెండు కోణాలు ఉన్నాయి. ఒకటి లిక్కర్ పాలసీ, దాని చుట్టూ జరుగుతున్న ఆరోపణలు ఒక అంశం. జగన్మోహన్ రెడ్డి గారు ఇతరులు అరెస్ట్ అవుతారా లేదా పెద్దిరెడ్డి మిథున్ రెడ్డి అరెస్ట్ అవుతారా రెండో పాయింట్. అసలు లిక్కర్లో లేదా లిక్కర్ పాలసీలో ఇంప్లిమెంటేషన్ లో ఏమైనా మాల్ ప్రాక్టీసెస్ కానీ నిబంధనలకు భిన్నంగా కానీ ప్రజలకు నష్టం జరిగేట్టు కదా, అంటే ప్రజల సంపదకు నష్టం చేసి ప్రైవేట్ వ్యక్తుల చేతిలో పోవడం కానీ, పాలసీ మ్యాటర్ లో ఏమైనా తప్పులు జరిగితే కానీ చర్యలు తీసుకునేందుకు అవకాశం ఉంటుంది. ఏం జరిగింది ఏంటన్నది ఇంతవరకు ప్రభుత్వం అధికారికంగా ఎలాంటి విచారణ చేయలేదు. చేస్తే తేలుతుంది, ఏం జరుగుతుందో చూడాలి. అట్ ద సేమ్ టైం అవి పూర్తి కాకముందుగానే వాళ్ళు అరెస్ట్ అయిపోతారు, వీళ్ళు అరెస్ట్ అయిపోతారు అనడం అనేది ఇది రాజకీయ కోరిక. చాలా మందికి ఉన్న కోరిక జగన్ అరెస్ట్ చేసేవాళ్ళు, మిథున్ రెడ్డిని అరెస్ట్ కోరికలు రాష్ట్రంలో చాలా కోరికలు ఉన్నాయి చాలా మందికి. ఆ కోరికల్లో భాగంగా ఆయన ఎందుకు అరెస్ట్ చేయలేదు అటా చర్చ, ఏదో ఒక పేరు చెప్పడం, అరెస్ట్ చేసేయడం అని చెప్పడం. కాబట్టి ఇప్పుడు జగన్ గారిని సరాసరి జగన్ గారు ముఖ్యమంత్రిని ఎట్లా అరెస్ట్ చేసేస్తారు? లిక్కర్ కి సంబంధించినందుకు ఢిల్లీ దీనికి ఉన్న రిలేషన్ ఏంటి, ఢిల్లీలో స్కామ్ కి దీనికి ఉన్న సంబంధం ఏంటి పరిశీలించినప్పుడు లిక్కర్ పాలసీని జగన్మోహన్ రెడ్డి గారు గతానికి భిన్నంగా తీసుకొచ్చాడు. ఆ రోజు గతానికి భిన్నంగా ఏం తీసుకొచ్చారు? ప్రభుత్వమే లిక్కర్ ని అమ్మడం. గతంలో ప్రైవేట్ వ్యక్తుల చేతిలో లిక్కర్ షాపులు ఉన్నాయి, సరే ప్రభుత్వమే అమ్మింది. అదేవిధంగా కొన్ని సహజంగా ఏం చేస్తారు, కొన్ని ప్రైవేట్ కంపెనీల దగ్గర నుంచి లిక్కర్ గవర్నమెంటే తీసుకొని షాపులకి సప్లై చేసి అమ్ముతుంది. ప్రధానమైన అలిగేషన్స్ దీనిపైన ఎక్కడొచ్చినాయి? తెలుగుదేశం పార్టీ ప్రతిపక్షంలో ఉన్నప్పుడు చేసిన ప్రధాన అలిగేషన్ ఏంటంటే అన్ని చోట్ల ఆన్లైన్ గానీ ఫోన్ పేలో జరుగుతుంది, ఇక్కడ మాత్రం క్యాషియర్ తీసుకుంటున్నారు. ఇది ఒక ప్రశ్న. రెండో క్వశ్చన్ ఎక్కడి నుంచి వచ్చింది? మా నాణ్యమైన మద్యం కాకుండా ప్రభుత్వమే తమకు కావలసిన వాళ్ళతో, అంటే ఇది కావలసిన వ్యక్తులతో ప్రైవేట్ కంపెనీలు పెట్టించుకొని ఆ ప్రైవేట్ కంపెనీల దగ్గర నాణ్యమైన మద్యం కాకుండా నాసిరకమైన మద్యం గవర్నమెంటే సేల్ తీసుకొని కొన్ని లిమిటెడ్ బ్రాండ్ల ద్వారా, అంటే అన్ని రకాల బ్రాండ్లు తీసుకురాకపోతే అనివార్యంగా ఈ బ్రాండ్లే కొనాల్సి వస్తుంది కదా. కాబట్టి వాళ్ళే కంపెనీలు పెట్టారు, వాళ్ళే తీసుకున్నారు, వాళ్ళే అమ్మినారు, ప్రభుత్వం అమ్మించారు, లబ్ధి పొందారు అనేది ప్రధానమైన ఆరోపణ తెలుగుదేశం పార్టీ చేసింది. ఇక్కడ నాకు అర్థం కాని ఏంటంటే దీంట్లో మంచి చెడ్లు అనేది ప్రభుత్వం విచారణ చేసి తేలుతుంది. నాకేమి దానిపైన నిర్దిష్టమైన అభిప్రాయం లేదు. కానీ మనం పరిశీలిస్తే పాలసీ ఏంటి? పాలసీ ఎప్పుడు కూడా క్యాబినెట్ పాలసీలు రూపొందిస్తుంది, కింద అధికారులు హెచ్ఓడీలు దాన్ని ఇంప్లిమెంటేషన్ అంటే జియోలు ఇచ్చి ఇంప్లిమెంట్ చేస్తారు. పాలసీ ఏంటి? పాలసీ డెసిషన్ లోనే క్యాబినెట్ పాత్ర ఉంటుంది అశోక్ గారు. పాలసీ మ్యాటర్ లో తప్పులకి, కింద తప్పులకి పాలసీ మ్యాటర్ కి లింక్ ఉంటేనే అది కరప్షన్ గా దారితీసి అంటే ముఖ్యమంత్రి మంత్రులకో మెడ చుట్టుకుంటుంది, లేకపోతే ఉన్నతాధికారులకు. ఇక్కడ పాలసీ మ్యాటర్ తో సమస్య ఎక్కడుంది? పాలసీ మ్యాటర్ ఏంటంటే నెంబర్ 1, మద్యం ప్రభుత్వం అమ్మాలి, ఇదేమి ఇల్లీగల్ కాదు, లేదా లిమిటెడ్ కంపెనీల దగ్గర వాళ్ళు కొనాలని ఏమి చేయలేదు. అంటే రాష్ట్రంలో ఉత్పత్తి అయ్యే కంపెనీల దగ్గరే కొనుక్కున్నారు, అంటే ఆ ఇతర ప్రాంతాల్లో ఉండే బ్రాండ్ని వాళ్ళు తీసుకోలేదు అనేక కారణం. దీన్ని కరప్షన్స్ తో లింక్ పెట్టలేము. కాబట్టి ఇక్కడ క్యాబినెట్ తీసుకునే నిర్ణయం చేసిన ఆరోపణలకి లింక్ ఏమన్నా ఉందా? ఉదాహరణకు కొన్ని మద్యం సప్లై ఉత్పత్తి చేసే కంపెనీలు ఏవైతే ఉన్నాయో డిస్టిలరీలు, వాళ్ళు ఏమైనా నాణ్యమైన మద్యం ఉత్పత్తి చేయలేదా అని అనుకుంటే ఏం చేస్తున్నారు ప్రభుత్వం? నాకు తెలిసి ఈ పార్టీ అధికారంలోకి వచ్చిన వెంటనే ఇంకా కొంతకాలం పాటు ఆ మద్యం అమ్ముంటారు కదా, అమ్ముంటారు కదా, 2 నెలలు 3 నెలలు తప్పదు కదా, పాత ఆల్రెడీ కొనుక్కుంటారు కదా. ఇప్పుడు వాటిని మొత్తాన్ని సీజ్ చేసి పడేసి ఏం చేస్తుండాలి? తనిఖీలు చేస్తుండాలి. అంటే ఏ మద్యం అమ్ముతున్నారు, ఎలాంటిది. అప్పుడు ఖచ్చితంగా ఆ షాపులకి వాళ్ళకి రిలేషన్స్ గా కంపెనీలకి ఏదైనా తగులుకుంటుంది, అంతే కదా. వాళ్ళు తనిఖీలు చేస్తే దాంట్లో పరీక్షలకు పంపించి టెస్టులు చేస్తే ఏమన్నా మాల్ ప్రాక్టీస్ ఏమైనా జరిగినాయా అనేది ఉంటుంది. ఇట్లాంటివి ఏమీ జరగలే ఈ 10 నెలల కాలం. క్యాష్ డెలివరీకి సంబంధించి కూడా ముఖ్యమంత్రి డైరెక్ట్ గా ఎట్లా లింక్ ఉంటుందో నాకైతే తెలియదు. కాబట్టి మద్యం దీంట్లో గత ప్రభుత్వం 2-3 విమర్శలు ఎదుర్కొన్నది వాస్తవం. ఆ విమర్శలకి, కరప్షన్స్ కి, ప్రభుత్వానికి డైరెక్ట్ లింక్ ఎప్పుడు కూడా అవినీతి, రాజకీయాల్లో అవినీతి అనేది
ఈరోజు సహజం అయిపోయింది. ఉమ్, కానీ అవినీతిని పట్టుకోవాలంటే లింక్ ఉండాలి. మనం చేసిన పాలసీ ఇప్పుడు ఉదాహరణకు స్కిల్ డెవలప్మెంట్ కేసులో చంద్రబాబు గారు ప్రభుత్వంలో ఆయన అరెస్ట్ చేశారు. ఉమ్, ఎక్కడ ప్రభుత్వం లింక్ కుదిరింది? స్కిల్ డెవలప్మెంట్ కి సంబంధించి ఒక ఆథరైజ్డ్ కంపెనీ కాకుండా ఏదైతే కంపెనీ ఉండదో ఆ కంపెనీ సంబంధం లేకుండా, ఆ కంపెనీ రిజిస్టర్డ్ కంపెనీ కాదు, ఆ వ్యక్తి చేశాడు. రెండోది 90% ఫ్రీగా ఇస్తారు, 10% మనం ఫ్రీగా మనం ఇద్దాము అనేసి 90% నుంచి 9 రూపాయలు పెట్టకుండా 10% ఇవ్వాల్సిన మొత్తం డబ్బులు ఇచ్చేశారు 360 కోట్లు గవర్నమెంట్. కాబట్టి ఇంట్లో మతలబ్ ఏంటి? 90% ఇచ్చేవాడు ఇవ్వాలి కదా. దీనికి కేబినెట్ నుంచి ముఖ్యమంత్రి గారే ఆదేశించారు అనే ఒక విమర్శ వచ్చింది. రైట్ ఆర్ రాంగ్ పాలసీ. అందువల్ల సీఎం గారిని ఆ రోజు మాజీ సీఎం గారిని అరెస్ట్ చేయాలి. అట్లాంటి టెక్నికల్ గా జగన్ గారి నుంచి ముఖ్యమంత్రి స్థాయిలో, కేబినెట్ స్థాయిలో పాలసీ డెసిషన్ లో ఉంటే తప్ప యథాలాపంగా మనం ఆరోపణలు చేసినాం కాబట్టి ఆయన తినేశాడనే పేరు చెప్పి అరెస్ట్ చేయాలంటే అది అయ్యే పని కాదు. కాబట్టి ఇది మీడియా కోరిక కావచ్చు, తెలుగుదేశం పార్టీ శ్రేణులు కోరిక కావచ్చు. రెండోది నాకు ఇక్కడ బలహీనత ఏం కనిపిస్తుందంటే అసలు హోంశాఖకి ఎందుకు ఫిర్యాదు చేయాలి రాష్ట్ర ప్రభుత్వం? అంటే లావు కృష్ణదేవరాయలు గారు మెంబర్ ఆఫ్ పార్లమెంట్, ప్రభుత్వం కాదైనా కానీ ప్రభుత్వానికి సంబంధించిన పార్లమెంటరీ పార్టీకి, రాజకీయ పార్టీకి ప్రతినిధి. వాళ్ళ చేతులు విచారణ సమస్యలు లేకపోతే కదా సిఐడి, సిబిసిఐడి, సిట్, న్యాయ విచారణ ఏదైనా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం చేయొచ్చు. వాళ్ళకి అడ్డుకునేది ఎవరు లేరు. ఎవరు సిబిఐ కోరాలంటే వైసీపీ వాళ్ళు కోరాలి. ఎందుకని? మాకు రాష్ట్ర ప్రభుత్వ ఏజెన్సీ మీద నమ్మకం లేదు, మీరైతే కరెక్ట్ గా చేస్తారు, వీళ్ళు కక్ష అని వీళ్ళు పోవచ్చు. కానీ మీరు పోవడం ఏంటి? మీ ఏజెన్సీలు ఏమైతున్నాయి? కాబట్టి ఇట్లా దీంతో నాకు కొంత అనుమానం కాదు, కానీ ఏదో కొంచెం రాజకీయ కోణమే కనిపిస్తాను తప్ప ఇంకోటి ఏం కనిపించలేదు. కాబట్టి రాష్ట్ర ప్రభుత్వానికి అనేక ఏజెన్సీలు ఉంటే వాళ్ళు విచారణ చేయకుండా ఆ పార్టీకి సంబంధించిన పార్లమెంటరీ పార్టీ నాయకు హోంశాఖ సిబిఐ విచారణ, ఆయన సిబిఐ విచారణ అంటే అధికారికంగా ఎక్కడా లేదు. మద్యం పాలసీలు తప్పు జరిగిందని పార్లమెంటు సభ్యుడు లోక్సభలో మాట్లాడుతున్నాడు. ఏంటంటే ఎందుకు మాట్లాడాలి? మీరు ప్రభుత్వం డైరెక్ట్ విచారణ చేయొచ్చు కదా అంటానే. గవర్నమెంట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ మన చేతిలో ఉన్నప్పుడు డైరెక్ట్ గా, ఇప్పుడు గుర్తుంటే మీకు చంద్రబాబు గారు మద్యం పాలసీ పైన ప్రభుత్వం డైరెక్ట్ గా సిట్ వేసింది. పాలసీ మ్యాటర్లు అన్నిటిపైన ఒక సిట్ వేసి దానిపైన వాళ్ళు ముందుకెళ్ళారు. మీరు సిట్ వేసి ఇక్కడ సిట్ వేసినట్టున్నారు. ఆ సిట్ లోనే దీని కూడా చేర్చేసి మంచి చెడ్డలు తేల్చేస్తుంటే బాగుండదు. అట కాకుండా పార్లమెంట్ లో మాట్లాడడం, సిబిఐని అడిగినట్టుగా వార్తలు రావడం, హోంమంత్రి కలవడంతో ఇది రాజకీయ కోణం ఉందా లేదా ఇంకేట అనుమానం కలుగుతుంది. కానీ పాలసీ మ్యాటర్ లో ముఖ్యమంత్రి స్థాయి వ్యక్తిని అరెస్ట్ చేయాలంటే చాలా కీలకమైన అంశాల్లో వాళ్ళు ఇన్వాల్వ్ అయింటే తప్ప ఆచరణలో అది సాధ్యంగా ఏం జరుగుతుందంటే ఇంకా ప్రభుత్వం చేసే చర్యలు బట్టి ఆధారపడదు.